మీకు తెలుసా 90% ఆఫ్ అఫిలియేట్ మార్కెటర్స్ ఎవరైతే కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎందుకో తెలుసా? ఒక చిన్న మిస్టేక్ వల్ల. హలో జాన్, నా పేరు మిహాన్ మాల్గులా. వెల్కమ్ టు మిహాన్ మాల్గులా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఆన్లైన్ బిజినెస్లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎస్పెషల్లీ అఫిలియేట్ మార్కెటింగ్లో, అండ్ ఎలా మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలో, సో దట్ మీరు మీ జాబ్ క్విట్ చేసి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా టైం ఫ్రీడమ్ ఎలా తెచ్చుకోవాలో మీకు ఈ ఛానల్లో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, సో దట్ మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఓకే, చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అంటే ఈ ప్లాట్ఫామ్లోకి వస్తారు, అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దామని అనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా ఆలోచిస్తారనమాట. అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామా, అఫిలియేట్లా సైన్ అప్ అయినామా, లింక్స్ ప్రమోట్ చేసినామా, మనీ వచ్చినాయా, ఇక్కడ వరకే చూసుకుంటారు. దే డోంట్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ బిజినెస్. ఓకే, మీరు ఏదైనా సరే అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ అయినా, వేరే బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా సరే, ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. ఓకే, లాంగ్ టర్మ్ ఒక 4-5 years తర్వాత నా బిజినెస్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ బిజినెస్ అయినా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా, ఇప్పుడు స్టార్టింగ్లో నాకు ఒకవేళ ప్రాఫిట్స్ వస్తుంటే ఇలాంటి ప్రాఫిట్స్ నాకు ఫ్యూచర్లో కూడా వస్తాయా, ఇంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా, ఇలా మీ లాంగ్ టర్మ్ బిజినెస్ మీద ఫోకస్ వీళ్ళు చేయరనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 90% ఆఫ్ పీపుల్ వీళ్ళు ఫోకస్ చేయరు. అండ్ ఆబ్వియస్లీ అది కామన్, ఎందుకంటే నేను కూడా బ్యాక్ ఇన్ 2022లో ఫిబ్రవరిలో నా అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ అఫీషియల్లీ నేను స్టార్ట్ చేసిన. సో అప్పుడు నా మెయిన్ ఇంటెన్షన్ ఒకటే ఉండే, మనీ ఎర్న్ చేయాలి, అంటే ఈజియెస్ట్ వేలో మనీ ఎర్న్ చేయాలి. ఇప్పుడు నాకు ఎంత ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయగలిగితే ఆన్లైన్లో నాకు అది చాలు అనుకుంటుండే నేను. బట్ మనం ఎలా ఆలోచించాలంటే ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ నేను ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే ఏం చేస్తే నేను ఈ బిజినెస్ని లాంగ్ టర్మ్ వరకు చేయగలుగుతా అని చెప్పి దాని మీద మనం ఆలోచించాలి. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెటర్స్ న్యూబీస్ బేసికల్లీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్, లేకపోతే టిక్టాక్ రీల్స్, లేకపోతే ఫేస్బుక్ రీల్స్, వీటి మీద డిపెండ్ అవుతారు. అంటే బికాస్ బ్యాక్ ఇన్ ఆఫ్టర్ 3 years బ్యాక్, 4 years బ్యాక్ ఈ రీల్స్ అనేవి లేవు. ఓకే, ఈ రీల్స్ ఇవనేటివి ఒక 3 years బ్యాక్ అలా వచ్చినాయి, అంతకుముందుకు లేవు. సో అప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు బ్లాగ్స్ రాసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు, అవి రియల్ అసెట్స్లా ఉంటుండే. బట్ ఇప్పుడు ఎలా అంటే షార్ట్ ఫామ్ వీడియోస్ వచ్చినాయి కాబట్టి, అంటే 5 to 11 seconds సైలెంట్ వీడియోస్ వచ్చినాయి కాబట్టి చాలామంది ఈజీ అయిపోయింది లీడ్స్ తెచ్చుకోవడం. 5 to 11 seconds సైలెంట్ వీడియోస్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. ఒక 1 minute లోపల మీరు ఒక సైలెంట్ వీడియో క్రియేట్ చేసేయచ్చు. సో అలా క్రియేట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే చాలామంది ఈ సైలెంట్ వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల లీడ్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు ఆ లీడ్స్ని లాంగ్ టర్మ్ వరకు మీరు హ్యాండిల్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎలా ఫోకస్ చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా అఫిలియేట్ ప్రోగ్రామ్లో సైన్అప్ అయిపోతారు, అక్కడ వాళ్ళ అఫిలియేట్ లింక్ తీసుకొచ్చి వాళ్ళ బయోలో పెట్టుకుంటారు, ఇన్స్టాగ్రామ్ బయోలో. సో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ క్రియేట్ చేస్తారు, మీకు ఆన్లైన్ బిజినెస్లో మనీ ఎర్న్ చేయాలంటే వెళ్ళి నా బయోలో లింక్ ఉంది, వెళ్ళి క్లిక్ చేయండి, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అంటారు. సో వీళ్ళు వెళ్తారు, అక్కడ బయోలో ఏదో ప్రోడక్ట్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు, వీళ్ళకి కమిషన్ వస్తుంది, అంతే అయిపోయింది. సో ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు రిలేషన్షిప్ కట్ అయిపోయింది, అర్థమవుతుందా? సో వీళ్ళు ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ అనేది చేయలేరు. సో మళ్ళీ వాళ్ళని రీటార్గెట్ చేయలేరు. ఇప్పుడు సరే ఒక బెస్ట్ ప్రోడక్ట్ మీరు కస్టమర్స్కి ప్రమోట్ చేస్తున్నారు అనుకుందాం, ఓకే, బట్ ఆ కస్టమర్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమే పర్చేజ్ చేయాలా మీతోని? కాదు కదా. అంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రోడక్టే ఉందా, వేరేదేం లేదా అతనికి యూజ్ అయ్యేది? అతను ఒక ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాడంటే మేబీ అతనికి ఒక ఫనల్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కావాలి, లైక్ సిస్టమ్.io సాఫ్ట్వేర్ బిల్డింగ్, ఆ సాఫ్ట్వేర్ కావాలి, మీరు అది ప్రమోట్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి మీరు ప్రమోట్ చేసేవి. ట్యూబ్ బడ్డీ ఉంది యూట్యూబ్ SEO కోసం, అండ్ అలాగే ఇన్ వీడియో ఉంది, ఎవరైతే ఫేస్లెస్ వీడియోస్ తీద్దామనుకుంటున్నారో. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీరు ప్రమోట్ చేయొచ్చు. కానీ ఎప్పుడు వెన్ యూ బిల్డ్ యువర్ ఈమెయిల్ లిస్ట్. ఓకే, సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్, లేకపోతే ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్, ఇంకా టిక్టాక్లో ఉన్న ఫాలోవర్స్, యూ కాంట్ కంట్రోల్ దీస్ ఫాలోవర్స్. మీరు ఈ ఫాలోవర్స్ని కంట్రోల్ చేయలేరు. ఓకే, అండ్ ఎనీ మూమెంట్ యూ కెన్ లూజ్ దిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ఆర్ టిక్టాక్ అకౌంట్ హ్యాక్ అయిపోవచ్చు, లేకపోతే మీరు ఏమైనా వయలేషన్స్ చేస్తే మీ అకౌంట్ రిమూవ్ చేసేయచ్చు వాళ్ళు. బట్ ఇఫ్ యూ బిల్డ్ యువర్ ఓన్ ఈమెయిల్ లిస్ట్, యూ క్యాన్ రీటార్గెట్ దోస్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, ఈవెన్ ఇఫ్ సమ్వన్ మీ లింక్ వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైనా పర్చేస్ చేయకుండా యూ క్యాన్ ఫాలో అప్ విత్ దెమ్. బికాస్ 90% ఆఫ్ జనాలు ఫస్ట్ రాగానే మీ లింక్ వచ్చి చూసి పర్చేస్ చేయరు ఎవరు. బికాస్ they have so many doubts, they have more concerns, they have trust issues, they don't know about the product, they don't know about you, so they need more clarity.
ఓకే, వాళ్ళు పర్చేస్ చేయలేక కాదు, దే వాంట్ టు స్టార్ట్ బిజినెస్, హూ డోంట్ వాంట్ టు మేక్ మనీ, ఎవరికైనా మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది. కాకపోతే జాన్, దే నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. Okay, so if you have that their email list, I mean if you build your email list, you can retarget those people, you can follow up with them, you can provide value to them. Okay, so that is the reason you need to build your email list, and also you need to have your own YouTube channel. Okay, because యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది అప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలా మేము అంటే, ఎస్, ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ క్రియేట్ అ యూట్యూబ్ ఛానల్, బికాస్ యూట్యూబ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అందులో సెర్చ్ ఇంజిన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏమైనా క్వశ్చన్ వచ్చినా, మీరు వెళ్ళి ఫేస్బుక్లో చూస్తారా సెర్చ్ బటన్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూస్తారా, లేకపోతే యూట్యూబ్లో చూస్తారా, మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తారు, రైట్? అండ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ ఏంటంటే యూట్యూబ్లో మీరు వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల నెంబర్ 1 మీకు యూట్యూబ్ నుంచి ఆర్గానిక్ లీడ్స్ వస్తారు. నెంబర్ 2 మీకు ఒక అసెట్ బిల్డ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ఒక బెస్ట్ అసెట్, మీకు ఒక అసెట్ బిల్డ్ అవుతుంది. నెంబర్ 3 మీకు యాడ్ రెవెన్యూ కూడా వస్తుంది, యూట్యూబ్ యాడ్ రెవెన్యూ. మీకు ఫేస్బుక్లో రాదు, అంటే అంత ఎర్లీగా రాదు, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు యాడ్ రెవెన్యూ రాదు, బట్ మీకు యూట్యూబ్లో యాడ్ రెవెన్యూ కూడా వస్తుంది. సో మీకు అఫిలియేట్ మనీ వస్తుంది, యూట్యూబ్ యాడ్ రెవెన్యూ వస్తుంది, ప్లస్ మీకు ఆర్గానిక్ ట్రాఫిక్ ఉంటుంది, అంటే మీకు ఎవర్ గ్రీన్ ట్రాఫిక్ యూట్యూబ్ నుంచి వచ్చేది. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ఒక ఓపెన్ చేయాలంటే అంత ఈజీ థింగ్ కాదు. లైక్ 10 to 15 minute వీడియోస్, ఈవెన్ 5 to 10 minute వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, బట్ యూ గాట్ టు డూ దిస్ హార్డ్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ లాంగ్ టర్మ్ బిజినెస్. ఓకే, సి ఐ కెన్ ఇప్పుడు ఏదో నేను మీ నుంచి మనీ ఎర్న్ చేయడానికి లిటరల్లీ మీకు చెప్పొచ్చు, ముందు 5 to 11 seconds సైలెంట్ వీడియోస్ తీయండి చాలు, మీకు ఏం అవసరం లేదు యూట్యూబ్ ఛానల్, ఇవి చెప్పొచ్చు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దిస్. చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, షార్ట్స్ ఫేస్బుక్ రీల్స్ చేస్తారు, 5 to 11 seconds సైలెంట్ వీడియోస్ తీసి వాళ్ళని వెళ్ళి లింక్ క్లిక్ చేయమంటారు, వాళ్ళు అక్కడ చాలా మనీ ఎర్న్ చేస్తారు అఫిలియేట్ కమిషన్స్. బట్ అది ఎవర్ గ్రీన్ కాదు. ఆ ట్రాఫిక్ అనేది మీకు ఏ మూమెంట్లోనైనా కింద పడిపోవచ్చు, ఆ ఆర్గానిక్ ట్రాఫిక్. ఓకే, బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఈమెయిల్ లిస్ట్. వెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్, యూ కెన్ గెట్ multiple leads, you can get multiple source of income, you can build passive income also, and also you can offer multiple different things. And మీరు ఎలా అయిపోతారంటే ఒక ఎక్స్పర్ట్ అయిపోతారు. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల, మీకు ఒక ఈమెయిల్ లిస్ట్ ఉండడం వల్ల యుల్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. బికాస్ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం, ఎవరైనా ఎక్స్పర్ట్ని అడుగుతాం ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ ఎక్స్పర్ట్, లైక్ ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దోస్ పీపుల్ దేర్, సో ఎవరికైనా డౌట్ ఉందంటే అఫిలియేట్ మార్కెటింగ్లో ఫస్ట్ ఓపెన్ చేసేది మీ ఛానలే కదా, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో అని చూస్తారు. సో లిటరలీ యూ ఆర్ బికమింగ్ అన్ ఎక్స్పర్ట్, యూ ఆర్ బికమింగ్ ఎ బ్రాండ్, యూ ఆర్ బిల్డింగ్ ఎ బ్రాండ్, రైట్? సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ these two things that will hugely impact in your business. ఓకే, 90% ఆఫ్ జనాలు, 90 to 95 యాక్చువల్లీ, వాళ్ళు ఈ రెండు బిల్డ్ చేయరు. మీరు చాలామంది ఉంటారు అఫిలియేట్ మార్కెటర్స్, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వాళ్ళ బయోలో ఏమేమి లింక్స్ పెడుతున్నారు. జస్ట్ వాళ్ళని క్లిక్ చేయండి, ఏదో డిఫరెంట్ పేజ్కి తీసుకెళ్తారు, అక్కడ ఏదో పర్చేజ్ చేయమని చెప్తారు, అయిపోతుంది. మీరు పర్చేజ్ చేసినట్టే వాళ్ళ కమిషన్ వస్తుంది, ఖతం, అయిపోయింది, వాళ్ళకి మీకు రిలేషన్షిప్ అయిపోయింది. బట్ a real business is something when you can do business with the same people multiple times until your lifetime. That is the real business. Okay, real business అంటే ఒక మనిషితోని ఒకసారి మీరు ట్రాన్సాక్షన్ చేయడం బిజినెస్ కాదు, ఒక మనిషితోని మీరు లైఫ్ టైం ట్రాన్సాక్షన్ చేయాలి. అలా అని చెప్పి డైలీ ప్రమోట్ చేయడం అని కాదు. ఇన్ హిజ్ లైఫ్ యూ కెన్ ప్రమోట్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఐ నీడ్ ఎ డొమైన్, ఐ నీడ్ అన్ అఫిలియేట్ ప్రోగ్రామ్, ఐ నీడ్ ఎ ఫనల్ బిల్డర్ సాఫ్ట్వేర్, ఐ నీడ్ ఎ బెటర్ SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్, సంథింగ్ లైక్ దట్. ఓకే, బిగినర్స్కి ఇవి అవసరం లేదు. వెన్ యూ వాంట్ టు స్కేల్ యువర్ బిజినెస్, ఇవన్నీ మీకు కావాలి. ఓకే, వెన్ యూ వాంట్ టు స్కేల్ యువర్ బిజినెస్. ఓకే, సో ఇవన్నీ కావాలన్నప్పుడు ఏం చేయాలి, వీ నీడ్ టు గెట్ దోస్ ఆల్ థింగ్స్. సో ఇఫ్ యూ కెన్ ప్రమోట్ దిస్ థింగ్స్ టు దోస్ పీపుల్ who want to scale their business, who are already in this business, you can make ton amount of passive income. Literally, you can build passive income. Okay, so I want you to build your email list and also your YouTube channel, because see, end of the day, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు మనీ ఎర్న్ చేసిన తర్వాత బిజినెస్ సక్సెస్ఫుల్ కాక, అంటే బిజినెస్ రన్ కాక దీన్ని ఆపేసి మళ్ళీ 9 to 5 జాబ్ చేయడం, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు మై 9 to 5 జాబ్ అండ్ సిట్ అండర్
that roof, that corporate roof, and in front of the computer. Oh my god, I don't want that life back. I'm comfortable with this entrepreneurship journey, and also I want you to start your entrepreneurship journey and enjoy your life, your freedom lifestyle. Okay, so right now, if you are a newbie, for example, if you don't know where to start, how to start, I have a fantastic opportunity for you. నేను మీకోసం ఒక 3 days ఛాలెంజ్ క్రియేట్ చేసిన. మీరు ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ పెడతాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. అక్కడ నుంచి మీరు మీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ 3 days ఛాలెంజ్ క్రియేట్ చేసింది నేనే. సో అది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు లిటరల్లీ మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీ కంప్లీట్ ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ బిల్డ్ చేయొచ్చు మీ బిజినెస్లో, అండ్ యూ కెన్ స్టార్ట్ ప్రమోటింగ్ యువర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్, అండ్ యూ కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ. ఓకే, సో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్, టేక్ కేర్.